శ్రీమాత్రే నమః. ఆషాఢ మాసం శుక్లపక్షం దశమి తిథి రోజు శాకంబరి దేవిక అమ్మ ఆవిర్భవించిన రోజు. ఆ రోజు గనుక సాక్షాత్తు పరమేశ్వరి అమ్మే చెప్పింది, ఎవరైతే నన్ను ఈనాడు శాకంబరిగా అలంకరణ చేసి నన్ను ఆరాధిస్తారో వాళ్ళకి వారి కోరికలు తీరుతాయి, వాళ్ళకు ఈది బాధలు తొలగుతాయి, అంతేకాకుండా తిండికి లోటు లేకుండా ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాను, చివరికి నా సాయుధ్యాన్ని ఇస్తాను అని అంటుంది. అంటే చింతామణి గృహానికి అమ్మ ఆహ్వానిస్తుందన్నమాట. అంత ఆ స్థాయికి మనల్ని ఉపాసన వైపు మనల్ని నడిపిస్తుందన్నమాట. కాబట్టి అస్సలు మిస్ అవ్వద్దండి. ఎప్పుడు చెబుతుంది ఇదంటే దుర్గమాసురుణ్ణి వధించినప్పుడు తల్లి. అంటే ఒక చిన్న స్టోరీ చెప్తానండి. ఈ దుర్గముడు అనే ఒక గొప్ప రాక్షసుడు, పరాక్రమవంతుడైన రాక్షసుడు. ఇతడు హిరణ్యాక్షుడి వంశంలో జన్మిస్తాడనమాట. ఇతడి తండ్రి పేరు గురుడు. ఇతడు బ్రహ్మ కోసం కఠోరంగా తపస్సు చేస్తాడు. బాగా 1000 ఏళ్ల పాటు తపస్సు చేసి బ్రహ్మని సాక్షాత్కరించుకుంటాడు. బ్రహ్మ ప్రత్యక్షమ ఏం కావాలో కోరుకొని అంటే వేదాలన్నీ నా అధీనంలో ఉండాలని వరాన్ని కోరుతాడు. దేవతలను జయించాలని కోరుతాడు. అప్పుడు వరాన్ని ప్రసాదిస్తే వేదాలన్నీ తన అధీనంలో ఉంచుకుంటాడు. వేదాలు లేక, యజ్ఞాలు జరగక, పూజలు జరగక, వర్షాలు కురవక అసలు జనులకి తిండికి పూర్తిగా లోటైపోతే కరువు కాటకాలు పూర్తిగా సంభవించేస్తాయన్నమాట. ఎక్కడ ఆకులు అలములు ఏమీ దొరకవు, నీరు కూడా దొరకదు. అంతగా ప్రాణాలు అసలు మనుషులు పీక్కు తినేంతగా అయిపోతుందన్నమాట. ఏమి తిండికి కొరవ వచ్చేసి అప్పుడు అమ్మ మేము నిన్ను ఆరాధించడానికి, నిన్ను కొలవడానికి మాకు వేదాలు తెలీదు, మంత్రాలు తెలీదు, ఏమీ తెలీదు, అమ్మ అని అనడం మాత్రమే తెలుసు. నువ్వు రాకపోతే మేము చచ్చిపోయేలా ఉండామని వెక్కి ఏడుస్తూ వాళ్ళు గట్టిగా బాధతో పిలిస్తే అమ్మ అప్పుడు తన శరీరం మొత్తం కూడా శాఖలతో, కాయగూరలతో, ఆకులతో ఇలా ఆవిర్భవిస్తుందన్నమాట. అలాగే తన కళ్ళ నిండా, ఒంటి నిండా కళ్ళతో 1000 అశ్రుధారలు కురిపిస్తుంది అనమాట. ఆ కళ్ళతో కన్నీళ్ళు కారుస్తుంది అనమాట. అప్పుడు నదులు, చెరువులు బాగా నిండి అప్పుడు అందరికీ భోజనాన్ని ఇస్తుంది అనమాట. తర్వాత దుర్గముని సంహరించి ఆ వేదాలన్నీ వీళ్ళకి అప్పగిస్తుంది అనమాట. అలా శాకంబరిగా అవతారం చేస్తుందన్నమాట. కాబట్టి జూలై 4వ తేదీన మనకు దశమి తిథి వస్తుంది. పైగా శుక్రవారం కూడా చాలా మంచిది. దశమి రోజే ఈవినింగ్ చేసుకోండి, మంచిది. శనివారం ఉదయమైనా చేసుకోవచ్చు. కాబట్టి తప్పకుండా అమ్మను ఈ శాకంబరి అలంకరణ చేసుకొని ఆరాధించండి. శ్రీమాత్రే నమః.